నేటి ముఖ్యాంశాలు. ప్రైవేట్ రాయల్టీ ముఠా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి. వక్స్ భూమిని అమ్ముకుంటున్న తాండూరు వ్యాపారి దృష్టి సాధించని రెవెన్యూ అధికారులు. అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి. సిటీగణపూర్ గేట్ దగ్గర చలివేంద్రం ప్రారంభం. జిన్గుర్తిలో జోరుగా కల్తీ కళ్ళు పట్టించుకొని ఎక్సైజ్ శాఖ అధికారులు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు మండలం జిన్గుర్తి గ్రామం వై జంక్షన్లో మిరియాన్ లారీలే టార్గెట్గా ప్రైవేట్ రాయల్టీ జోరుగా కొనసాగుతున్నది. గత నెలలోనే తాండూరు రూరల్ పోలీసులు తనిఖీలు నిర్వహించగా మిరియాన్ నుండి తాండూరుకు ఎలాంటి రాయల్టీలు లేకుండా ప్రతిరోజు వందల సంఖ్యలో లారీలు ముడి నాపరాతితో వస్తున్నట్లు గుర్తించారు. మిరియాన్లోని నాపరాతి లారీలు తాండూరులోని పాలిష్ యూనిట్లకు వచ్చే లారీలే టార్గెట్ గా ప్రైవేట్ రాయల్టీ కొనసాగుతున్నది. ప్రతి నెల ఒక్క లారీకి 8,000 రూపాయల చొప్పున చెల్లించాలని ఒప్పందం జరిగింది. అలా సుమారు 25 నుండి 30 లక్షల వరకు మిరియాన్ లారీల నుండి తాండూరుకు చెందిన 2-3 పెద్దలకు చెల్లిస్తున్నారు. అందుకు సహకరించని మైన్స్ ఏడీ జాకబ్ ను కూడా ఇటీవలే బదిలీ చేయించారు. ప్రతి నెల 15వ తేదీ మిరియాన్ లారీలు చెల్లింపు చేసేలా ఒప్పందం జరిగింది. దీంతో 16వ తేదీన డబ్బులు చెల్లించని లారీలు 60కి పైగా చెల్లించలేదంటూ ఆపివేశారు. అక్కడ చెల్లించకుండా వస్తే గౌతమ్పూర్ దగ్గర ఆపివేస్తామని తనిఖీ కేంద్రం సిబ్బంది హెచ్చరించడంతో పెద్ద ఎత్తున లారీలు ఆగిపోయాయి. ఇంత వ్యవహారం జరుగుతున్న ఎమ్మెల్యే తెలుసా తెలియదా అని పలువురు అనుకుంటున్నారు. కానీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఎట్టి పరిస్థితిలోనూ అక్రమ వసూళ్లకు పాల్పడే వారిని సహించనని పలు సమావేశాల్లో తెలిపారు. అందుకు అనుగుణంగానే తాండూరులో మనోహర్ రెడ్డి విజయం సాధించిన అనంతరం ఎక్కడా దౌర్జన్యాలు, భూ కబ్జాలు, అక్రమాలు జరగడం లేదు. కానీ ప్రైవేట్ రాయల్టీ దందా ఆయన దృష్టికి వెళ్తే ఆగిపోతుండవచ్చు అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఉన్న 2-3 నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయంలో పలువురు తాండూరు పట్టణ స్వచ్ఛంద సంస్థలు, యజమానులు, వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామని అంటున్నారు. తెలంగాణ డిపార్ట్మెంట్ మైన్స్ డిపార్ట్మెంట్
మైండ్ సింపతి సీనా మైండ్ సింపతి సీనా అదే వస్తామని చూసిన నా ఇంటర్నమన్నారు ఇంకా కొద్దిగా లాప్ చేయడం అట్లనే ఇట్లాంటివి కదా అన్నందుకు ఇట్లా ఇట్లా ఆపమంటే ఇట్లా ఆపుతుంటే నేనేం పోతున్నా గతంలో వాళ్ళకనే ఇక వస్తున్నారా మరి ఇట్లా ఆపమని ఆపాలి. అవన్నీ ఏం లేవు బండ్లు మొత్తం లైన్లో 300 400 ఏం లేవు అన్ని బండ్లు ఆగినాయి నువ్వు వస్తాననుకుని నువ్వు వెళ్ళిపోయినా ఇప్పుడు అదే అన్ని బండ్లు ఆపి నువ్వు ఎట్లా పోతుంది అని చెప్తున్నారు మొన్న అని చెప్తున్నా అదే మాట్లాడిస్తున్నాం మాట్లాడాలి అక్కడనే కొత్తప్పటికి ఎవ్వరు ఏమైంది నేనే ఉన్నాను. తాండూరు నుండి లక్ష్మీనారాయణపూర్ వెళ్లే మార్గంలో ఎస్వీఆర్ ఫంక్షన్ హాల్ వెనకాల సర్వే నంబర్ 213లో 4 ఎకరాల 23 గుంటల భూమిలో ఉన్న వక్స్ భూమిని కొందరు ప్లాట్లుగా చేసి కొంత భాగం అమ్మివేశారు. తాండూరు పట్టణంలోని గాంధీ చౌక్ లో గల ఓ వ్యాపారి ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్నారు. ఇదే విషయంలో ఆయనకు ఫోన్ చేసి అడగగా నేను ఆ వ్యక్తిని కాదు అంటూ అబద్ధం చెప్పారు. ఈ వ్యవహారంలో అధికారులు దృష్టి సాధించి భూమిని తమ ఆధీనంలోకి తీసుకోవాలని తాండూరు పట్టణానికి చెందిన రాజేశ్వర్ డిమాండ్ చేశారు. నమస్తే అన్న, నా పేరు రాజేశ్వర్. పత్తాండ్రకు చెందిన మా మామగారు అయిన మొగలయ్య బోయిన మొగలయ్యకు సంబంధించి తాండ్రు సర్వే నంబర్ 213లో ఉన్న 4 ఎకరాల 23 గుంటల్లో ఉన్నది. అట్టి భూమి 1972-73లో రహిమానియా వాళ్ళ కుటుంబ సభ్యులదై ఉండే. 80-89లో వాళ్ళ కుటుంబ సభ్యులు పార్టీషన్ చేసుకున్న తర్వాత 1995లో మా మామగారైన మొగలయ్య గారు గుడుంబి వాళ్ళకు సంబంధించిన ఒక భాగాన్ని 2 ఎకరాల 11 గుంటల భూమి ఖరీదు చేసి పాస్బుక్, టైటిల్ బుక్ రికార్డులో ఉండి కబ్జాలో ఉన్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము కబ్జాలోనే ఉన్నాము. మా మామగారైన మొగలయ్య 2010లో చనిపోయారు. 2010లో చనిపోతే 2011లో మా మామగారైన కుటుంబ సభ్యులం మేమంతా కలిసి కల్టివేషన్ చేయడానికి పోయినప్పుడు అక్కడ ముందల మా ల్యాండ్కు సంబంధించిన ముందు భాగంలో ఉన్న రట్కల్ సుభాష్ అనే వ్యక్తి, తాండ్రుకు చెందిన వ్యక్తి, ఇది మాది, మేము కొన్నాము అని అన్నప్పుడు మేము అడిగినాం, మీరు ఎప్పుడు కొన్నారు, ఏం కొన్నారు, ఎట్లా కొన్నారు, మాకు తెలియకుండా ఎట్లా ఉన్నారు అని చెప్పేసి అడిగినాం. నేను ఇప్పుడు కొనలేదు, 2002లో కొన్నాను, అక్కడ రికార్డు ఉన్నది, అది ఉన్నది, వస్తా, అది తీసుకొని వస్తా అని చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత మాకు డౌట్ వచ్చి మేము రికార్డులు అన్ని తీసిన తర్వాత ఈయన డాక్యుమెంట్ ఫేక్ డాక్యుమెంట్ అని తేలింది. అంటే సిగ్నేచర్లు కానీ 2 ఫోటోలు పెట్టి చట్ట విరుద్ధంగా చేసిందని తెలుసుకొని మేము 2011లో ఒక ల్యాబ్ని పట్టుకొని ఆ డాక్యుమెంట్ ని క్యాన్సిల్ చేయమని చెప్పేసి మేము కేసు ఇవ్వడం జరిగింది. అంతలో ఏమైంది, 2013లో ఈయన తీసుకున్న ఫేక్ డాక్యుమెంట్ చేసుకున్న తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చి వేరే ఎవరితో పాస్బుక్, టైటిల్ బుక్, ప్రొసీడింగ్ తీసుకొని తన పేరు మీద చేపించుకొని దగ్గర పెట్టుకొని మాదని చెప్పేసి రానికో చూస్తున్నాం. అట్టి విషయాన్ని కూడా మేము కోర్టు దృష్టికి తీసుకెళ్ళినాము. కోర్టులో కేసు వేసినాము. ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొని మేము కల్టివేషన్ చేసుకుంటూ ఉంటూ 2013లో కేసు వేసి అయ్యే తీసుకున్న తర్వాత మేము కల్టివేషన్ చేయనికపోతే ఈ రట్కల్ సుభాష్ అనే వ్యక్తి ఒక 10-15 మంది గూండాలని తీసుకొని వచ్చి మాతో గొడవ పడ్డాడు. అంతట్లో విశ్వనాథ్ గౌడ్ అనే ఒక ఆయన వ్యక్తి అక్కడికి వచ్చి మమ్మల్ని బెదిరించి అవతల రట్కల్ సుభాష్ కు సపోర్ట్ చేసుకుంటూ ఏం చేస్తాడో చూస్తా అది ఇది అని చెప్పేసి వేసేస్తే మాకు గలాట్ అయ్యి ఆయన అట్లా వెళ్ళిపోయాడు. మేము కూడా పోలీస్ స్టేషన్ లో పోయి కంప్లీట్ ఇద్దామని పోలీస్ స్టేషన్ పోయినాం. వాళ్ళు అక్కడ పోయినారు. అంత లోపల ఏం చేసాడు వీళ్ళు, ఈ విఎన్ గౌడ్ అనే వ్యక్తి ఎంబడి పేరుకంపల్లి శైలు గౌడ్ అనే వ్యక్తి ఉండే. ఆయన ఆ విఎన్ గౌడ్ ప్రోత్సాహం తోటి పోలీసు వాళ్ళు మా మీద, మా కుటుంబ సభ్యుల మీద పోలీసులతో జూటా కేసు, ట్రెస్పాస్ కేసు వేయించి 2016 వరకు మమ్మల్ని ఇబ్బంది పెట్టింది. కోర్టు కేసు ఇది తప్పుడు కేసు అని చెప్పేసి కొట్టేయడం జరిగింది. అట్లా అదే విధంగా ఈ రట్కల్ సుభాష్కు తాండూరులో ఉన్న కొంతమంది భూమాఫియా లీడర్లు కుమ్ముక్కై మేము కోర్టులో కేసు ఉండంగా కూడా 2011లో కేసు ఉన్నదని చెప్పేసి తెలివంగా కూడా కొంతమంది భూమాఫియా లీడర్లతో కుమ్ముక్కై రట్కల్ సుభాష్ ఆయన భార్య సురేఖ కుమ్ముక్కయ్యి సబ్ రిజిస్టార్ కు 5 అన్నతాన 10 అన్నతాన 20 ఇచ్చి దొంగ రిజిస్ట్రేషన్లు చేయించు.
మేము చేయొద్దని చెప్పి కంప్లైంట్ ఇచ్చుకుంటా పోయి మేము ఆఫీసులో చుట్టూ తిరిగినాం. వీళ్ళేమో వాళ్ళకు చుట్టాలకు వాళ్ళకు వీళ్ళకు వాళ్ళ వాళ్ళు తెలిసిన వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్లు చేపించుకుంటా పోయింది. రిజిస్ట్రేషన్ చేపించుకుంటూ పోతున్నారు అని చెప్పి నేను ఓన్లీ ఆఫీసులో చుట్టూ కంప్లైంట్ ఇచ్చుకుంటా పోయి తిరిగినా. కానీ వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. మా లాయర్ కూడా పట్టించుకోలేదు. మా లాయర్కు ఆల్రెడీ తెలుసు ఇది అవుతుంది ఆపోదం చేద్దామా అంటే మా లాయర్ లేదు, సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నది, అది ఉన్నది, ఇది ఉన్నది అని చెప్పేసి ఆ పొద్దు నుంచి ఈ పొద్దు దాకా కూడా మమ్మల్ని మభ్యపెట్టి ఏదో అచకాపుచ్చుక చేసేసి కింద మీద చేసేసి ఇప్పటిదాకా తీసుకుని వచ్చి 2013లో దొంగ ప్రొసీడింగ్ తీసుకున్నాడు అని చెప్పి అప్పటి సబ్ కలెక్టర్ అమరపాలి మేడం వికారాబాద్ జిల్లా సబ్ కలెక్టర్ గారి దగ్గర రెవెన్యూ కోర్టులో కేసు వేసి రట్కల్ సుభాష్ సంబంధించిన ప్రొసీడింగ్ ని మరియు ఆయన తీసుకున్న దొంగ పాస్బుక్ ని కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. అటు విషయం తాండ్రూరు రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరికి తెలిసి ఉన్నా కానీ కూడా ఈ రట్కల్ సుభాష్ కొంతమంది భూమాఫియా దొంగ కొడుకులు కలిసి మా పనిని మా పేరు మీద మొటేషన్ కానియకుండా ఇబ్బంది పెట్టింది. 2018లో కేసీఆర్ భూ సమగ్ర సర్వే చట్టం తెచ్చినప్పుడు మేము దానిలో అప్లికేషన్ పెట్టుకున్నాం. ఏమని మా మామ చనిపోయాడు కాబట్టి ఆయన భూమిని ఇంటి వారసులకు పట్టా చేయమని చెప్పేసి ఆ జీవో ఉద్దేశం. దాని ప్రకారం మేము అప్లికేషన్ పెట్టుకున్నాం. వాళ్ళు ఎంఆర్ఓలు సర్వే చేసిర్రు, రిజిస్ట్రేషన్ యాజ్ పర్ రికార్డ్ ప్రకారం మా భార్య పేరు మీద సగము మా బామ్మర్తి పేరు మీద సగం చేసి ఆన్లైన్ ఎక్కించారు. ప్రొసీడింగ్ ఏమంటే కోర్టులో కేసు ఉంది. శ్రీనివాస్ మా భార్య అంటే మా మామ కూతురు అయిన సంగీత పేరు మీద 1 ఎకరా 6 గుంటలు, కుమారుడు అయిన శ్రీనివాస్ పేరు మీద 1 ఎకరా 5 గుంటలు రికార్డ్ చేసేసి ఆన్లైన్ ఎక్కించి పెట్టిండు. ప్రొసీడింగ్ అడిగితే కోర్టులో కేసు ఉన్నది, అయిపోయిన తర్వాత రాండి, ఎందుకంటే ఆల్రెడీ మీకు కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ ఉంది కాబట్టి వాళ్ళది ప్రొసీడింగ్ క్యాన్సిల్ చేసింది, పట్టా క్యాన్సిల్ చేసింది. సివిల్ కోర్టులో కేసు ఉంది కాబట్టి కేసు అయిన తర్వాత రమ్మని చెప్పింది కాబట్టి అప్పుడు రండి మీ పేరు మీద అవుతుందని చెప్పేసి పంపించేసి. కానీ మేము ఊరుకున్నాం. కానీ అవతల రట్కల్ సుభాష్ ఏం చేసిండు, ఇంకా అమ్ముకుంటూనే పోతుండే కాబట్టి మేము ఇక్కడ కోర్టులో మా లాయర్ మాకు సపోర్ట్ చేయనందుకు నేను హైదరాబాద్ లో ఉన్న ఐజీ ఆఫీస్ సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ ఆఫీస్ పోయి 10 సార్లు 3-4 సార్లు కంప్లైంట్ ఇస్తే అప్పుడు ఆ సర్వే నంబర్ ని బ్లాక్ లో పెట్టి రిజిస్ట్రేషన్ లో ఆపించింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే స్థితిలో ఉన్నది. ఆన్లైన్ లో మొత్తం బ్లాక్ చూపిస్తుంది. 2018లో మా పేరు మీద మొటేషన్ అయిన తర్వాత 2019లో ధరణి తీసుకొచ్చిండు సీఎం కేసీఆర్. ఆ ధరణి తీసుకొచ్చినప్పుడు మా సర్వే నంబర్ ని మిస్సింగ్ చేసిండు, అంటే కనిపిస్తలేదన్నట్టు. అయితే దాన్ని మళ్ళీ మిస్సింగ్ ని మళ్ళీ ఓపెన్ చేయాలంటే ఆ స్లాట్ అనే దాన్ని తీసుకురాలేదు. ఒక 2-3 ఏళ్ల దాకా తీసుకురానప్పుడు దాని వరకు వెయిట్ చేసుకుంటున్నాం. ఈ ఎలక్షన్ల కన్నా ముందు 2 నెలల ముందు తీసుకొస్తే అది కొద్దిగా నాకు ఇబ్బంది. మా బామ్మర్ది కొద్దిగా ఆరోగ్యం బాగాలేనందుకు 3-4 నెలలు ఆరోగ్యం బాగాలేనందుకు ఎలక్షన్ వచ్చిన తర్వాత ఈ ధరని తీసేస్తామని చెప్పి వచ్చే గవర్నమెంట్ చెప్పింది కాబట్టి మేము కూడా కొద్దిగా ఉన్నాం. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది చేస్తా అని చెప్పింది కాబట్టి ఈ గవర్నమెంట్ ఏం న్యాయం చేస్తే సంతోషం. నాకు న్యాయం కావాలి. మా పేరు మీద ఆల్రెడీ అయింది కాబట్టి మాకు పట్టా పాస్బుక్ ఇచ్చే కలెక్టర్ గారు దగ్గరికి పోయి అప్లికేషన్ పెట్టుకునేవి ఉన్నాయి. దీని మీద మేము ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. మాకు వీళ్ళు ఇట్లా దొంగతనంగా రిజిస్ట్రేషన్లు చేసుకుని కబ్జాకు వస్తున్నారు, వీళ్ళని ఆపండి, వీళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి కంప్లైంట్ పోయినాం. డిఎస్పీకి సిఐకి ఎంతమందికి ఇచ్చిన తీసుకోకపోతే ఎస్పీ గారి దగ్గర పోయినా. ఎస్పీ గారికి కూడా 4-5 సార్లు ఇచ్చిన, కానీ ఆయన కూడా ఏం చేయలేదు. ఇక ఈ తిరుగుట్లో మనం ఇది కాదు, వీళ్ళు ఎవరు చేయరు, ఇది కుదరదని చెప్పేసి ఇప్పటిదాకా గమ్మునున్నాం. ఎవరి మీద అంటే ఈ దొంగతనంగా ఎవరైతే తీసుకున్నారో, దొంగతనంగా ఎవరైతే ఈ మా మామ సంతకాలను ఫోర్జరీ చేసి దొంగ డాక్యుమెంట్లు పెట్టి ఎవరైతే తీసుకున్నారో వాళ్ళని మీద సురేఖ, ఆమె భర్త సుభాష్, ఆయనకు సంబంధించి ఆయనకు ఎవరెవరైతే సపోర్ట్ చేసారో వాళ్ళందరి మీద. ముందు కూడా వయసు తెలుస్తుందా?
తాండూరు మండలం సిరిగిరిపేట గ్రామంలో పరశురాం అలియాస్ పర్సప్ప వయసు 24 అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. పరశురాంకు ఇటీవలే ఓ యువతితో నిశ్చితార్థం జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. పరశురాంకు తల్లిదండ్రులు లేకపోవడంతో అన్నా వదినల దగ్గరే ఉండి రోజు కూలి చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. శనివారం రాత్రి ఇంట్లో గొడవలు కూడా జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. మనస్పర్ధలు పెరిగి యువకుడు అనుమానాస్పదంగా మరణించారని పలువురు తెలుపుతున్నారు. కరణ్కోట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సంవత్సరం నుంచి ఇదైంది సార్. ఎవరి మీద మీకు అనుమానం ఉందా? నా పేరు మల్లేశము. పరశురామ అన్న కావాలి తమ్ముడు. ఇప్పుడు సొంతం గారంపల్లికి వెళ్ళి సిరిపేట బతకానికి వచ్చింది. ఎట్లా చనిపోయిండు? ఎట్లా జరిపోయిందంటే వద్ద టార్చర్ పెట్టి. ఆమె పేరేం పేరు? నాగమ్మ పాండు. ఏడున్నారు వాళ్ళు? ఆయన పిఎఫ్ అంటే వాళ్ళు ఇద్దరు కలిసి చంపేసినని మీకేమన్నా డౌటా? సారు మా మరదల మీద ఉంది డౌట్. ఒక్కరైతే వాడైతే పనికి వెళ్ళొచ్చిండు, ఒక్కడే ఆయన ఒకతే మరదలే. వాళ్ళ వదిన ఊరికే టార్చర్ పెట్టిన ఇట్లా అనుమానం అయితే అలా వచ్చింది. నేను ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళని ఎప్పుడు మేకల కాడికి పోతుండే. మేకల కాడికి వచ్చినాక ఇంటికి వచ్చి ఇంట్లోకి వెళ్ళి ఇట్లా బయటికి వెళ్ళకుండే. ఇంట్లోకి వెళ్ళి ఫస్ట్ చిన్న చిన్న గొడవలు అవుతున్నాయి కానీ ఇంతగానం అవుతుందని ఎప్పుడు అనలేదు. పొద్దుగాలు వచ్చిన హైదరాబాద్కి వెళ్ళి పొద్దుగాలు వచ్చింది. పొద్దున చూస్తే శవం ఉన్నది. అది ఏమవుతుంది సార్ అలా వచ్చిందని డౌట్. ఎందుకంటే ఊరికి ఇంకెళ్ళి వెళ్ళని చెప్పండి. నాకు ఎవరు దత్తగలవకుండే మా దత్తాన్ని ఈతగలవని చెప్పండి. ఒక 2 నిమిషాలు ఈట బయటికి వెళ్ళండి. అంటే అన్న ఏమనకుండేనా? అన్నయ్య పనిపోతుండే, పొద్దులో పోతుండే సాయంత్రం 7 గంటలకు 8 గంటలకు వస్తుంది. అంటే ఏమన్నా అక్రమ సంబంధం గిట్ట ఏమన్నా? ఏం లేదా చంపడానికి కారణం ఏమన్నా? ఏమో సార్. తాండూరు మండలం చిట్టిగనాపూర్ గేట్ దగ్గర కీర్తిశేషులు బ్రహ్మానంద రెడ్డి జ్ఞాపకార్థం ఆయన తనయుడు ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. బెల్కటూర్, కరణ్కోట్, ఓగిపూర్, నాపరాతి కూలీలు, సిమెంట్ కర్మాగారం కార్మికులు తదితరులు ఈ రహదారి గుండా వెళ్తుంటారు. వేసవి కాలం సందర్భంగా చలివేంద్రం ఏర్పాటు వల్ల పలువురి దాహం తీరనున్నది. ఈ కార్యక్రమంలో చిట్టిగనాపూర్, బెల్కటూర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. तस्मै निष्ठवाहं अयं मुहूर्तोस्तुहं सुमुहूर्तोस्तुहं सुप्रतिष्ठमस्तुहं कर्मसविकरा सुप्रतिष्ठमस्तुः यस्वा भुवनामारूपाभ्यां या देवीं सर्वमङ्गलां तयास्मै सर्वतो जयमङ्गलं लाभास्ति नरसिंहलो लाभास्ति संध्याहं दास्ति संप्राप्तां लोकाभिरामं सोमं भूयो भूयो नमाम्यहं राजु आगमार्थं सुदीवानां गमनार्थं रक्षतां पुराविद्घण्टारवं वक्तं देवता भानुलाञ्छनं ॐ घण्टानादां कृत्वां ओम आचम्याम ओम नमः संभवे च मयो भवे च स्वाहा ओम नमः शंकराय च महेश्वराय च मलना पेलिगानो लटकरादो शिवतराय हाय बे पेलिगातो ओम इति आचमनियं कृत्वा नाविन एकडोति इति आचमनियं कृत्वा ओम परब्रह्म ऋषि परमात्मा देवता ब्रह्मकर्म समारभे ओम प्राणाय नमः ओम भुवं ओम भुवः ओम स्वः ओम महं ओम जनः ओम तपः ओम गुं सत्यं ओम तस्य विद्वरेण्यं देवस्य धीमहि धियो यो न प्रचोदयात्
మా పోజ్యోత్రసంగంధర్మభూర్వస్వరం ఓం ప్రాణాయ స్వాహం అమనాయ స్వాహం ధ్యానాయ స్వాహం ఉదానాయ స్వాహం సమానాయ స్వాహం బ్రాహ్మణే స్వాహం మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అమృతాత్ ప్రణమసీం ఉత్తరపోషాణం సమర్పయామి హస్తౌ ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి శుద్ధాచమనీయం సమర్పయామి ఓం శ్రీ మహాశ్రీ గురుభ్యో నమః అశ్వధాయ చ గోదాయి ధనదాయ మహాధనే ధనం మే దిశతాం దేవీం సర్వకామార్థసిద్ధే ఓం శ్రీ మహాశ్రీ గురుభ్యో నమః ఓం వనస్పతిరసోపీతో గాంధాఢ్యో గాంధమోత్తమః ఆగ్రీ సర్వదేవానాం ధూపోయం ప్రధీయతాం ధూపమాగ్రాపయామి ఓం జాతవేదసే సునవామ సోమరాజీవేదః సనః పరిషదదుర్గాని విశ్వాం నామేవ సంగం చరితాత్యగ్నిం కామగ్నివర్ణాం తపసా జ్వలంతిం వైరోచరీం కర్మ ఫలేషు దుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః అగ్నిత్వం పారయానవ్యం అస్మాన్ స్వస్తి విరతి దుర్గాని విశ్వాం పూజ్య పృథ్వీ భౌళానుర్వీం భవాతో తనయాయ సంయోగం విశ్వానినో దుర్గః జాతవేదసందం నినావ దురితాని వర్షే అగ్నే అత్రివన్వసానో గృణానాం స్వాకం భోజ్య వితాతనూనాం పృతనాజితగుం సహమానముగ్రమగ్నిం ఓమేవ పరమాసధస్తాత్ సనః పరిషదతి దుర్గాని విశ్వాం క్షామాద్యేవతి దురితాత్యగ్నిః రత్నోషి కవేజ్యో అద్వరణపయుద్యుతులిన ఋషపరిహిం దేవానో దుర్వే వ్రతనం సహస్రేణ చ యాసతేన ఫ్లాష్ లేకుండా బాగుందా సహస్రేణ విరోహసేం విదేమహవిషావయం అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధరః శిరసాధారయస్యామి రక్షస్వ మాం పదే పదే బోలో శ్రీ భారత్ మాతా కీ జై బోలో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి మహారాజ్ కీ జై బోలో పవనపుత్ర హనుమాన్ కీ జై బోలో వసుదేవ మహారాజ్ కీ జై ఓం శతమానం భవతి జై శ్రీరామ్ ప్రతిష్ఠతి స్వస్తి మంత్రార్థం ధనం దానం తాండూరు మండలం జిన్గుర్తి గ్రామంలో జోరుగా కల్తీ కళ్ళు తయారు చేసి విక్రయిస్తున్నారు. మొత్తం 10 దుకాణాలు ఉండగా అందులో 5-6 దుకాణాల్లో కల్తీ తయారు చేసి అమ్ముతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈత చెట్లు గీయకుండానే నిషేధిత మత్తు పదార్థాలను కలిపి కళ్ళు తయారు చేసి విక్రయిస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో పై అధికారులు దృష్టి సాధించాలని పలువురు కోరుతున్నారు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable